కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ జైపాల్ రెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. జైపాల్ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల నల్గొండ జిల్లా దేవరకొండలో జైపాల్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచి జైపాల్ రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కాంగ్రెస్ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి జైపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. లో తొలిసారి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్ రెడ్డి 4 సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1984లో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జూన్ 1991 నుంచి 92 వరకు రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించారు. 1999 నుంచి 2000 వరకు సభా హక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఐకే గుజ్రాల్ కేబినెట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జాతీయ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5 సార్లు ఎంపీగా చేసి ఆయన ఎంతో మంది యువ నేతలకు ఆదర్శంగా నిలిచారు. 1980 సంవత్సరంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. ముఖ్యంగా యూపీఏ 1, 2 ప్రభుత్వాల్లో జైపాల్ రెడ్డి మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధినేత్రి సోనియా గాంధీ ఎన్నో విషయాల్లో జైపాల్ రెడ్డి నుంచి సలహాలు తీసుకునేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం విషయంలో కూడా జైపాల్ రెడ్డి ఇచ్చిన సూచనలన్నీ హైకమాండ్ పాజిటివ్గా తీసుకుంది. కొన్నేళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో జైపాల్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మారు. అది జరగకపోవడంతో ఆయన మానసికంగా ఒకంత కలత చెందారు. తాజాగా నిమోనియా సోకి తీవ్ర జ్వరం రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు.